కర్నూలు బస్సు ఘటనతో కాకినాడ జిల్లా రవాణా శాఖ అలర్ట్ అయింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. భద్రతా నియమాలు పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో జరిగిన ఘటనకు సంబంధించి బస్సులో జరిగిన దుర్ఘటన, ఆ రోజు జరిగిన ఘటనలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి కూడా ఆర్టీఓ అధికారులు ప్రతి బస్సు తనిఖీలు చేస్తూ అసలు వారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ మెయింటైన్ చేస్తున్నారు లేదా దానిపై అయితే ప్రతి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బస్సులు తనిఖీ చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద ఎవరైతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు ప్రతి బస్సు మీరు తనిఖీ చేస్తున్నారు. అసలు ఆ బస్సులో తనిఖీ చేసినప్పుడు దాంట్లో ఏమేమి తనిఖీ చేస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు రెగ్యులర్గా కామన్గా కన్వెన్షనల్ చెకింగ్ వచ్చేటప్పటికి మనకి డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్తో పాటు ఇప్పుడు ప్యాసింజర్ సేఫ్టీని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ప్రైమ్ మోటోగా తీసుకుని మేము ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ప్యాసింజర్ సేఫ్టీ అంటే ముఖ్యంగా ఏంటంటే ప్యాసింజర్ బస్సులో గెట్టిన్ అయిన తర్వాత అతను ఏదైనా జరగకూడని పరిస్థితి ఏదైనా జరిగితే ఏ విధంగా బయటపడతాడు సేఫ్గా, ఏ విధమైన ఇంజరీస్ లేకుండా అన్న ఉద్దేశంతో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ కానీ ఏదైనా ఎక్కడైనా అరైజ్ అయిందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ ఎక్స్టర్నల్ కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు. మొన్న జరిగిన దుర్ఘటన ఉందంటే ఎక్స్టర్నల్గా అది బయట నుంచి వచ్చింది. ఫైర్ ఒక వెహికల్ని కుదరడం వల్ల దాని నుంచి దీనికి వచ్చింది. ఒక్కొక్కసారి ఇంటర్నల్గా జరగవచ్చు, ఏదైనా ఒక షార్ట్ సర్క్యూట్ కానీ ఎక్కడన్నా ఫ్యూయల్ కంప్లైంట్ కానీ ఉన్నప్పుడు అది ఇంటర్నల్గా అరైజ్ అవ్వచ్చు. అలా అరైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి దీంట్లో, ఎమర్జెన్సీగా వర్క్ చేసే సిస్టమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ FDAS ఫైర్ అలార్మింగ్ సిస్టమ్ ఉంటుంది. అది ప్యాసింజర్ కంపార్ట్మెంట్లోనే అలాగే ఇంజిన్లో కూడా ఉంటుంది. ఆ ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆ ఫైర్ని అది ఎక్కడైతే స్మోక్ని కానీ అది డిటెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అలార్మింగ్ ఇస్తుంది. ఆ సిస్టమ్ ఇక్కడ దీంట్లో వర్క్ చేస్తుందా లేదా, ఆ మోడల్ని బట్టి దీంట్లో వర్క్ చేస్తుందా లేదా అన్నది మేము దాంట్లో క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఏంటంటే ఫైర్ సప్రెషన్ సిస్టమ్ అని ఇంకొకటి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఫైర్ వచ్చింది అలార్మింగ్తో పాటు సప్రెషన్ అనమాట, ఆ ఫైర్ని ఆటోమేటిక్గా ఆర్పే సిస్టమ్ కూడా ఉంది. అది సప్రెషన్ సిస్టమ్ అంటారు. దాంట్లో ఏంటంటే 2 సిలిండర్లు ఉంటాయి, ఒకటి నైట్రోజన్, ఒకటి వాటర్. ఈ రెండు కూడా ఆటోమేటిక్గా సెన్సార్ డిటెక్ట్ చేసి దీంట్లో ఫైర్ ఉంది, దీని టెంపరేచర్ మినిమం కన్నా పెరుగుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా అది నాజిల్స్ నుంచి స్ప్రే చేస్తాయి సీట్లలోకి. అది అనమాట. అప్పుడు ప్యాసింజర్స్ వాళ్ళ ఫైర్ క్యాచ్ చేయకుండా ఇమీడియట్గా, అలాగే వాళ్ళకి ఎస్కేప్ మెకానిజం కూడా ఉందా లేదా. ఫైర్ డిటెక్ట్ చేసినప్పుడు సర్వీస్ డోర్ మేబీ లాక్ అవ్వచ్చు, సర్వీస్ డోర్లోంచి 50 మంది దిగలేకపోవచ్చు. 50 మంది దిగలేకపోయినప్పుడు ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి, మినిమం 2 మెయింటైన్ చేస్తారు. ఇన్ కేస్ టర్టల్ అయితే 2 హ్యాచెస్ ఉంటాయి దాంట్లో బయటికి రావడానికి. ఇవన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయి లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సప్రెస్ చేయడం, 2 ఎవాక్యుయేషన్ అలా తొందరగా జరుగుతుందా లేదా, ఇవన్నీ. అలాగే ఇన్ కేసు ఎక్స్టర్నల్ ఫైర్, బయట ఏదైనా ఫైర్ ఉంది లేకపోతే లోపల ఏదైనా ఒక పాయింట్లో ఫైర్ మన డ్రైవర్ డిటెక్ట్ చేసినట్టు వాటిని ఇమీడియట్గా వాళ్ళని ఎక్స్టింగ్విష్ చేయాలి. ఆ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయాలంటే దానికి ఎక్స్టింగ్విషర్ వర్క్ చేస్తుందా లేదా, దాన్ని రీలోడ్ అయ్యి ఉందా, రీకండిషన్ అయిందా లేదా, దాన్ని ఎమర్జెన్సీ ఎప్పుడు చేయించారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ తనిఖీల్లో భాగంగా ఈరోజు ఈ వెహికల్స్ ఇక్కడ పెట్టి తనిఖీ చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు మీరు వెహికల్ తనిఖీలు చేస్తున్నారు, ప్రధానంగా దీంట్లో అంటే ఇటువంటి గైడ్లైన్స్ మెయింటైన్ చేయాలి, ఈ రకంగా ఉంటే మంచిది అని మీరు వారికి చెప్పడం, అలాగే మీరు ఏ రకంగా తనిఖీలు చేస్తున్నారు? యాక్చువల్ నా పేరు నాగేంద్ర అండి, మోటార్ వెహికల్స్ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ కాకినాడ. యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, మాకు ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా వెహికల్స్ చూస్తూ ఉంటారు మీరు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులు అండి ఇవన్నీ కూడా. జనరల్గా ఏం చేస్తున్నామంటే కనుక ఈవినింగ్ టైంలోని ఈ బస్ స్టార్ట్ అయిన తర్వాత మనకి దొరికి తర్వాత వాళ్ళని సీజ్ చేయడం జరుగుతుంది జనరల్గా 4-5 డేస్ నుంచి. మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఏమన్నారంటే కనుక స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉన్నాయో 10 బస్సు కూడా మీరు వెరిఫై చేసి ముందే వాళ్ళకి కంప్లైంట్ చెప్తే కనుక రెక్టిఫై చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయమని చెప్పారు. దీనిలో భాగంగా ఏంటంటే ఈరోజు 10 బస్సును కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుందండి. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక ఎమర్జెన్సీ డోర్లు అండి. మీరు చాలా గమనించి ఉంటారు, అవి బాగా ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి కదా, 2017-16 రిజిస్ట్రేషన్ వెహికల్స్ కూడా. వాటికి ఏంటంటే ఎమర్జెన్సీ డోర్ల దగ్గర వీళ్ళు అడిషనల్గా స్ట్రీట్లు ఇన్స్టాల్ చేస్తారు. దానివల్ల ఏంటంటే సపోజ్ మనం ఏదైనా జరిగినప్పుడు బయటికి వెళ్ళడానికి పాసింజర్కి ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే మేము 10 బస్సు కూడా ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఏమైనా ఉంటే కనుక తీయమని చెప్పేసి వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ కింద వాళ్ళకి ఓనర్లు పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. అది సేమ్ టైం ఏంటంటే డ్రైవర్లు కూడా ఇటువంటి జరిగినప్పుడు కనుక ఎటువంటి మీరు చేసుకునే యాక్షన్ కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుందండి. ఈ ముఖ్య ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడకుండా, వాళ్ళకి బస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకుండా ముందే మేము చెప్పేసి వాళ్ళకి చేసుకోమని చెప్పి చెక్ లిస్ట్ 10 బస్కి ఇవ్వడం జరుగుతుంది. దీని భాగంగా ఈరోజు తనిఖీలు చేయడం జరుగుతుంది. చూసాం కదా ఓవరాల్గా, అంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఏపీ అలాగే హైదరాబాద్లో జరిగిన
ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికే తగు చర్యలు నిమిత్త నేపథ్యంలో ఎవరైతే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక పక్క మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారంతా కూడా ఏదైతే కాకినాడ నుంచి హైదరాబాద్ అలాగే చెన్నై బెంగళూరు వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎమర్జెన్సీ గేట్స్ ఎలా మెయింటైన్ చేయాలి దానిపై అయితే వారితో అవగాహన కల్పిస్తున్నాం. అలాగే వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలిపై వారికి పూర్తి చర్యలు చేపడతామని చెప్పి ఎవరైతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెప్పి వరుసగా ఇది కొంత చెప్పేసి కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, న్యూస్ కాకినాడ జిల్లా.